హాషిని. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మా ఫాదర్ ఇక్కడ టీచర్. యాక్చువల్లీ మేము ఒక 2 years బ్యాక్ వచ్చాము. అప్పటికంటే ఇప్పటికి చాలా బాగుంది. చాలా ఫ్లవర్స్ పెట్టారు, డెకరేషన్ చాలా బాగా చేశారు. కాకపోతే జనాలు అప్పుడంత ఫ్లోటింగ్ లేదు, బట్ రావచ్చు. చాలా బ్యూటిఫుల్గా చేశారు అరకు బొటానికల్ గార్డెన్. లైక్ ఇట్ వాజ్ రియలీ వెరీ గుడ్. మా నాన్నగారు ఇక్కడ టీచర్, మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇద్దరం హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాము. సో అప్పుడప్పుడు ఇయర్కి ఒకసారి జనవరి డిసెంబర్ మంత్లో వస్తుంటాం. బట్ ఎవ్రీ ఇయర్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. యాక్చువల్లీ చాలా అందంగా తయారు చేసిన పద్మాపురం పార్క్లో ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువ మంది ఉన్నది. లైక్ రావచ్చు, బికాజ్ వైజాగ్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అరకు కాబట్టి, మన టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మనమే దాన్ని ఎంకరేజ్ చేయాలి. లైక్ ఇఫ్ ఆల్ పీపుల్ కెన్ కమ్ over here, it can be a good sign to Vizag. అండి, నా పేరు భాస్కర్. నేను ఫైర్ సర్వీస్లో చేస్తున్నాను కాకినాడ. మేము కాకినాడ నుంచి వచ్చాము ఈరోజు పద్మావతి గార్డెన్స్కి. పద్మావతి గార్డెన్స్ మేము వస్తున్నప్పుడు మేము చూసినప్పుడు ఏంటంటే చాలా ట్రోల్స్ రన్ అవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇక్కడ రావడానికి అవ్వట్లేదు, ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. బట్ ఈరోజు సాటర్డే మేము వచ్చింది. సాటర్డే వచ్చినా కూడా మాకు అంత ట్రాఫిక్ అనేది కనిపించలేదు. బట్ రోడ్స్ కూడా చాలా వైడ్గా చేశారు. హ్యాపీగా ఉంది. జర్నీ వైజ్ అయితే ఏ ఇబ్బంది లేదు. మనం ఇక్కడికి రావచ్చు, చూడడానికి వెళ్ళవచ్చు. బట్ సీజన్ కాబట్టి పర్టికులర్గా జనాలు చాలా భయపడుతున్నారు, వెళ్ళాలా లేదా, రావాలా వద్దా అని. అటువంటి ప్రాబ్లం లేదు. రోడ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉంది. ఈవెన్ పద్మావతి గార్డెన్స్కి వచ్చామంటే ఇక్కడ మేము ఇంకొక 2-3 ఫ్యామిలీస్ కనబడుతున్నాయి, కానీ జనాలు ఎవరు కనబడట్లేదు. అంత ఫ్రీగా ఉంది. మనం రావచ్చు, చేయొచ్చు, దానికైతే ఇబ్బంది ఏం లేదు. ప్రీవియస్ అయితే చాలా ట్రోల్స్ నడిచి దీని మీద ట్రాఫిక్ జామ్ అవుతుందని. మేబీ అవి పాతవై ఉండొచ్చు, నాకు తెలిసి ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఏమీ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. మీరు హ్యాపీగా రండి, విజిట్ చేయండి. ఇది సీజన్ కాబట్టి సీజన్ ఎంజాయ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ అండి. ఇక్కడ నేను పద్మపురం గార్డెన్ లోపల నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే అరకు చాలా బాగుందండి. ఈ సంవత్సరానికి ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి డిసెంబర్లో కొంత ట్రాఫిక్ సమస్య ఉన్నది మాట వాస్తవమే. అయినా మన పోలీస్ శాఖ వారు, మిగతా అన్ని శాఖల వారు సమయంతో ట్రాఫిక్ సమస్య అనేది క్లియర్ చేశారండి. ఇప్పుడు అన్ని ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి. అండ్ చలి కూడా చాలా బాగుంది. వాతావరణం కూడా చూస్తున్నారు మీరు, మేఘావృతం చాలా బాగుంది. మనకి ఇక్కడ పద్మపురం గార్డెన్ లోపల హాట్ ఎయిర్ బెలూన్ ఉంది. గౌరవనీయులు మన పిఓ గారు మేడం సూచనల మేరకు ఇప్పుడు మనం ప్రత్యేకంగా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. ఇది అందరూ సద్వినియోగం చేసుకోండి. మీరు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఇక్కడ. మీరు ఒకసారి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. నేను రాజధాని మేనేజర్గా లాస్ట్ 23 years నుంచి పనిచేస్తున్నానండి. ఈవెన్ ఈ సంవత్సరం బిజినెస్ అనేది చాలా డల్గా ఉందండి. లాస్ట్ కోవిడ్ టైంలో కూడా బిజినెస్ చాలా బాగుండేది. ప్రజెంట్ ఈ కోవిడ్ కంటే దారుణంగా ఉంది పొజిషన్. బిజినెస్ అనేది అరకులో అస్సలు లేదు. మనం అనుకుంది ఏంటంటే హోటల్ వాళ్ళకి ఒక థింగ్స్ ఉంటాయి. దసరా ముందుకు వచ్చింది, సెప్టెంబర్లో వచ్చిందంటే సెప్టెంబర్ నుంచి బిజినెస్ స్టార్ట్ అయిపోయి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాకా బిజినెస్ ఉంటాయని మనం కోరుకుంటామండి. మా హోటల్లో కూడా 10 members వర్కర్ ఉన్నాం. ఓనర్స్ బిజినెస్ అయితేనే మనకు కూడా శాలరీస్ గట్రా ఇవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఓనర్స్ పాకెట్ నుంచి ఇచ్చే పొజిషన్ వస్తుంది. ఓనర్స్ చేతి నుంచి పాకెట్ నుంచి పెట్టేసి ఇస్తున్నారు ప్రజెంట్. బిజినెస్ పరంగా అయితే ఫుల్ డౌన్ అయిపోయిందండి. అక్టోబర్ నెలలోనే కొంచెం బిజినెస్ అయింది. నవంబర్ కార్తీక మాసం అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది. కార్తీక మాసం అనేది జనాలు ఇక్కడ ఎక్కువ వస్తారు, కానీ కార్తీక మాసం ఈసారి పూర్తిగా జీరో అయిపోయిందండి. డిసెంబర్లో కూడా ఏదో కొంచెం వచ్చేసింది. డిసెంబర్ 20 నుంచి ఫుల్ ఉంటాయి అనుకుంటే డిసెంబర్ 20 నుంచి కూడా ఖాళీగానే ఉండండి. జస్ట్ 25th, 26th, 27 3 days బిజినెస్ అయింది. మిగతా అంతా ఖాళీగా ఉంది. 30, 31st అరకులో ఎక్కువ జనాలు ఉంటారండి. ప్రోగ్రామ్ ఈవెంట్ మొత్తం అరేంజ్మెంట్ అవుతాయి, కానీ ఈసారి అస్సలు లేదు. 31st 7-10 రూమ్తో సహా సరిపోయింది. బిజినెస్ పరంగా ఏట్లేదు. ఈ సోషల్ మీడియాలో గట్రా అలాగ వచ్చేసింది, డెవలప్ చేయండి ఇది అనేసి. సోషల్ మీడియాలో అరకు వెళ్ళండి, వెళ్ళకండి, పూర్తిగా జామ్ అయిపోతుంది, జనాలు ఇబ్బంది పడుతున్నారు, పాడర్ నుంచి వెళ్ళాలా అనేసి ఒక ఇది వచ్చిందండి. ఆ పరంగానే జనాలు కూడా రావట్లేదండి. చూసుకోండి, కొంచెం అలాంటివి ఎట్లేదు. ప్రజెంట్ అయితే అరకు వెళ్ళి వచ్చేసి జనాలు హ్యాపీగా వెళ్ళొచ్చండి. ప్రాబ్లమ్స్ ఎటువంటి లేదు. టూరిస్ట్ వస్తే 5 to 10 minutes అన్ని సైట్స్ అయిపోతున్నాయండి, ఖాళీగా ఉన్నాయండి. అస్సలు అందరూ రావాలని మా కోరిక అండి. వస్తే బాగుంటాయండి. జనాలు కూడా అరకువేలికి రావాలండి. ఈ పరంగా గవర్నమెంట్ కూడా కొంచెం డెవలప్మెంట్ అరకువేలిలో కొంచెం పెడితే బాగుంటాయి. గవర్నమెంట్ కూడా అసలు పట్టించుకోవట్లేదు అరకువేలికి, అలాగే ఉంచారు. డెవలప్ అనేది అసలు లేవు. చాలా రోజు కింద కొంచెం డెవలప్ అయింది, అంతే ఉండిపోయింది. గార్డెన్ కూడా 5 o'clock అయితే క్లోజ్ చేస్తున్నారు. లైటింగ్ పెట్టేసి ఇవి నైట్ ఓపెన్ చేస్తున్నారు, కానీ నైట్ ఓపెన్ చేయట్లేదు. ఈవెన్ టికెట్స్ రేట్ కూడా బాగా పెంచారండి. అన్ని సైడ్ సీన్స్లో టికెట్ రేట్లు అబవ్ 100s ఉన్నాయండి. అది కూడా కొంచెం రీజనబుల్ రేట్లో తగ్గిస్తే బెటర్ అనుకుంటా.
గవర్నమెంట్ ఇది ఈ పరంగా కొంచెం చేసుకొని డెవలప్ చేస్తే బాగుంటాయండి. బిజినెస్ పరంగా అయితే అరకు వ్యాలీకి జీరో అయిపోయిందండి. టూరిస్ట్ ఎవరైనా ఉంటే అరకు వ్యాలీ హ్యాపీగా రావాలండి, హ్యాపీగా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళాలండి. క్లైమేట్స్ పరంగా అయితే పర్ఫెక్ట్గా ఉందండి. కూలింగ్ కూడా నైట్ 7, 8 ఈ రేంజ్లో ఉంటుంది. కూలింగ్ పరంగా కూడా అరకు క్లైమేట్ బాగుందండి. ఈవెన్ టౌన్కి వెళ్తే 30, 35 అలా ఉంటుంది. కానీ అరకు వ్యాలీలో 10 బిలో ఉంటుంది, 10 ఆఫ్టర్ లేదండి. అందుకే టూరిస్ట్ కూడా రావాలని మా కోరిక అండి. బిజినెస్ పరంగా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటాయి. ఈసారి బిజినెస్ అయితే పూర్తిగా జీరో అయిపోయిందండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారం అండి. నేను అరకు ఆటో యూనియన్ ఒక సభ్యుని. నా పేరు రామన్న. ప్రస్తుత కాలంలో అయితే అరకు లోయలో చాలా చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా బాగుందండి. మనం ఇటువైపు చూసినట్లయితే మన కాంప్లెక్స్ రోడ్ కూడా ఖాళీగానే ఉంది. అలాగే ఇటువంటి అరకులో చూడడానికి వచ్చేవారు మాత్రం మీరు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అరకులో ఉన్న బిజినెస్ అసలు టూరిస్టులు లేక హోటల్స్ కూడా ఖాళీగా ఉంటున్నాయి, రోడ్లు కూడా ఖాళీగా ఉంటున్నాయి. అలాగే చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఖాళీగా ఉంటున్నాయండి. మీరు తప్పుడు ప్రసారాలు విని మీరు అరకు వస్తాము అనుకున్న ట్రిప్ మాత్రం మిస్ అవ్వకండి. ఇటువంటి వింటర్ సీజన్లో వస్తేనే అరకులోయలో మీరు చూసి అందాలను వీక్షించి అటువంటి మీరు ఏమైతే అనుకుంటున్నారో హృదయంలో కానీ మనసులో కానీ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ వచ్చి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా అయితే మరి లాస్ట్ మంత్ డిసెంబర్ లాస్ట్ వీక్లో అయితే చాలామంది తప్పుడు ప్రసారం వల్ల ట్రాఫిక్ అయిపోయిందని, లేదంటే ట్రాఫిక్ జామ్ అయిపోయిందని, వాహనాలు ఇటు తిరగడానికి కూడా వీల్లేదని చాలా తప్పుడు ప్రసారాలు అయితే జరిగాయి. అవన్నీ తప్పండి, మీరు నమ్మకండి. మీరు అవసరమైతే ఆటో కార్మికులకు కానీ లేదంటే ఇలాగ మీడియా మిత్రులకు కానీ మీరు కాంటాక్ట్ చేసి అయినా కనుక్కోవచ్చు. ఇలా కనుక్కొని మీరు రావడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకనేసి అంటే ఉన్నది 1 గంట ఇటు అవ్వచ్చు. దానికి మీరు అటువంటి తప్పుడు ప్రసారాలు నమ్మకుండా మీరు ఏ విధంగా అయితే అరకులో చూడడానికి ప్యాకేజ్ పెట్టుకున్నారో అటువంటివన్నీ మీకు నచ్చినట్టుగా మీరు చూసుకొని వెళ్ళడానికి మీకు హోటల్స్ కానీ లేదంటే మీరు స్టే చేయడానికి రూమ్స్ కానీ తినడానికి ఫుడ్స్ రెస్టారెంట్స్ కానీ లేదంటే ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అన్ని విధాలుగా అన్నీ మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు ఏ టైం వచ్చినానో మీరైతే మీరు అనుకున్న టైం మాత్రం స్పెండ్ చేయడానికి మీరు స్కిప్ చేసుకోకండి. అరకైతే రండి, మీ కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసి వెళ్ళాలని మేమైతే ఆటో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.